టీజర్ ఎలా ఉంది సార్ రామ్ చరణ్ గారు? మామూలుగా లేదండి. ఆంజనేయ స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నటువంటి రామ్ చరణ్ తేజ్ ఆ గ్లిమ్స్ చూస్తుంటే ఒళ్ళు గగురుపడిచి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసే విధంగా ఓ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో సినిమా రాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందులో పాటలు కానీ ట్రేజర్లు కానీ ట్రైలర్ కానీ మనం ఉంటే ప్రపంచ స్థాయిని ఈవేళ తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. అందులో ఒక మచ్చు తుణుకులాగా పెద్ద సినిమా కూడా నిలవబోతుంది అన్నంత ఇదిగా, అంత అద్భుతంగా, అంత ఆనందంగా ఈ శ్రీరామనవమి రోజు ఆ రాముని భక్తుడు ఆంజనేయ స్వామి మనకిచ్చిన గిఫ్ట్లా అనిపించింది పెద్ద సినిమా గ్లిమ్స్. ఎంత బాగుందండి నిజంగా. బుచ్చుబాబు గారు ఆంజనేయ స్వామిని చూసినట్టే ఉంది. తర్వాత వేళ అది రిలీజ్ చేయడం చూడండి, అది ఎలా కలిసి వచ్చిందో. అది చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిజంగా బుచ్చుబాబు గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆయన చేసింది ఒక సినిమానే కానీ అదో రకమైన డిఫరెంట్ ఆలోచనలు. బ్యాట్ ఇంతవరకు చాలామంది క్రికెట్ ఆడారు, ఆ రకంగా ఆడిన క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. అదొక చరిత్ర. ఇప్పుడు ఈ యుద్ధంలో గదని వాడాడు, ఇక్కడ ముష్టి యుద్ధం అనుకుంటా ఇది. చూస్తుంటే మా ఈ డిఫరెంట్ వేలో కనిపిస్తుంది. ఏదైనా బుచ్చుబాబు గారు మన తెలుగు సినిమాకి ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యంలాగా కనపడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన కూడా రికార్డులు తిరగరాసే సినిమా పెద్దని తీసుకొచ్చారు. ఆ సాంగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అలాగే వేళ శ్రీరామనవమి రోజు శ్రీరాముని ఆశీస్సులతో గ్లిమ్స్ వదిలి పెద్ద హిట్ కొట్టారు. సార్ ఇప్పటివరకు కుస్తీ పోటీలు అంటే మనకు దంగల్ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. ఇక మీదట ఇదే సినిమా గుర్తుకొస్తుంది అంటారా? కుస్తీ పోటీలు అని ఆట అని పేరు వస్తే ఖచ్చితంగా ఉండేలా ఉందండి. కుస్తీ పోటీ కాదు, క్రికెట్ పోటీ కూడా అలానే ఉంది. ఎందుకు మరి నాకు అర్థం కాదు, కానీ కొంచెం 1970 ఆ టైంకి వెళ్ళారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ యుద్ధాలు కానీ, అప్పుడు ఆ కుస్తీ పోటీ కానీ, ఆ తర్వాత క్రికెట్ బ్యాట్ని చూస్తే మేము చిన్నప్పుడు ఆడాము. టెంకబొడుతులతో ఆ రకమైన గుర్తింపు రావడం డిఫరెంట్గా కనపడుతుంది సినిమా. సినిమా మాత్రం తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే సినిమాగా ఉంటుందేమో అన్నంత ఆనందం కలుగుతుంది. ఆటే నా ప్రాణం ఆటే నా పొగరు అని చెప్పేసి డైలాగ్ కానీ అంటే ఇప్పటివరకు వచ్చిన ఈ పాటలు పోస్టర్ల వల్ల చాలా బజ్ వచ్చింది. బట్ దీనివల్ల ఇంకా డబుల్ ట్రిపుల్ రేంజ్లో హైప్ అయిందని చెప్పేసి అంటున్నారు. మీకు అలానే అనిపించింది? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ఇది పెద్ద సినిమా అనేది చాలా పెద్ద హిట్ అవుతుందని ఇండస్ట్రీలో కూడా అందరూ కూడా చాలా హైప్కి వెళ్ళింది. ఎందుకంటే ఆ టేకింగ్ అలానే ఉంటుంది, బుచ్చిబాబు గారి ఆలోచన అలా ఉంటుంది. ఒక పాన్ ఇండియా డైరెక్టర్ మనకి బుచ్చిబాబు రూపంలో మరొకరు దొరికారు. అంటే ఇప్పుడు ఈ రకంగా మన సుకుమార్ గారిని చాలా మెచ్చుకోవాలండి. మనం అన్నీ మాట్లాడుతూ ఉంటాం, కానీ చాలామంది డైరెక్టర్లు ఆయన దగ్గర శిష్యులుగా పనిచేసిన వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశాలు ఇవ్వరు. నేను కూడా సినిమా వాడిని కాబట్టి నాకు సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వచ్చి ఒక 2 సినిమాలు పనిచేస్తే నువ్వు సినిమా చేయరని ఒక సినిమా అప్పచెప్పేటటువంటి డైరెక్టర్ ఎవరు ఉండరు. దాసరి నారాయణరావు గారు అప్పట్లో ఉన్నారు, ఇప్పుడు సుకుమార్ గారు. నిజంగా ఎంతోమంది డైరెక్టర్లని, పాన్ ఇండియా డైరెక్టర్లను ఇస్తున్నాడు మనకి. ఆలోచన ఉండి, అవకాశం ఉండి, ఇది చేయగలడనే నమ్మకం ఉంటే ఆయనకి అద్భుతమైన అవకాశాలు ఇచ్చేటటువంటి మహానుభావుడు సుకుమార్ గారు. ఆయన స్కూల్ నుంచి వచ్చినటువంటి బుచ్చిబాబు గారు ఈవేళ మన తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా సినిమాలు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.